హాయ్ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు వస్తున్నారు ఈరోజు. సో నాన్ వెజ్ తీసుకొని వచ్చినాం. ఆలోపు నేను అంతా ప్రిపరేషన్ చేసుకున్నా. రైస్ వచ్చేసి కొంచెం బగారా రైస్ లాగా జస్ట్ చేస్తామని. మా చిన్న ఫ్యామిలీ కదా, సో మా దగ్గర ఎక్కువ బగోనాలు పెద్ద పెద్ద ఏముండయి. సో ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఒకటే ప్రాబ్లం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాజు ఇంకా టొమాటో పేస్ట్ కోసం రెడీ పెట్టుకున్నా. అండ్ కొంచెం డ్రై చేసుకుంటున్నా రెడ్ చిల్లీస్. ఆయిల్ రెడీగా పెట్టుకున్నా. ఆనియన్స్ చాప్ చేసుకున్నా. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి 2.25 kg చికెన్ ఉంది. కొబ్బరి ఇంకా గసగసాలు కూడా రెడీ చేసుకున్నా. ఎండు మిరపకాయలు, కాజు, టొమాటో పేస్ట్, దీని నుంచి మంచి కలర్ అండ్ టెక్స్చర్ అనేది మనకు యాడ్ అవుతుంది. గ్రైండ్ చేసిన చూసారు ఎంత మంచి కలర్ అయితే వచ్చింది. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎప్పుడైనా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా పచ్చి పచ్చిగా పెడితే స్వీట్నెస్ అనేది చికెన్లో యాడ్ అవుతుంది. చికెనే కాదు, ఏ నాన్ వెజ్కైనా. 2 టొమాటోస్, కాజు ఇంకా ఎండు మిరపకాయ చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మంచి కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం పసుపు వేసుకోవాలి. ఇంకా కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన వెళ్ళాక ఇప్పుడు ఇందులో మనం టమాటా ఇంకా కాజు, ఎండు మిరపకాయలు గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ వచ్చేసి చక్కగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు చక్కగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ టైం ఉంటే మనం మ్యారినేషన్ కూడా చేసుకోవచ్చు. సో చూసారా, ఆ పేస్ట్ అనేది చక్కగా వేగింది, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేశాను. మనం స్పైసెస్ బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. అది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈవెన్గా చక్కగా కలిపేసుకోండి. టొమాటో పేస్ట్ వేసాం కదా, అది చక్కగా ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ అది స్కిప్ చేసి డైరెక్ట్గా తొందరలో చికెన్ యాడ్ చేస్తే మనకు మంచి టేస్ట్ రాదు. సో ఆ టొమాటో పేస్ట్ వల్ల మనకు మంచి టెక్స్చర్, కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే చాప్ చేసిన కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. సో చక్కగా కలుపుకున్నాక మనం ఒక 5 to 7 minutes మూత పెడదాము. సో చక్కగా కుక్ అయ్యాక కొంచెం ఆయిల్ తేలేటప్పుడు మనము కొబ్బరి ఇంకా గసగసాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాము. కొంచెం ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు అక్క వాళ్ళు వస్తున్నారు కదా, బయటికి వెళ్ళి చూపిస్తాను. దీస్ ఆర్ స్టూపిడ్ పీపుల్స్, నో సెన్స్ ఎట్ ఆల్. ఇగో అక్క వాళ్ళ బాబు, పెద్ద పాప, చిన్న పాప, స్టూపిడ్ పీపుల్స్. అబ్బా ఓ అబ్బా, ఈ పెద్ద నథింగ్. అబ్బా ఆమె జుట్టు పెద్దగా అయిందంట చూడండి, ఆమెనే పెద్దగా అయిపోయింది. వారు ఇంకా మా బావ అయితే క్రికెట్ చూస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం బగారా రైస్కి బాగుంటుంది కదా. సో నాకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను. దాని తర్వాత ఆయిల్ తేలేంత వరకు వెయిట్ చేశాను. సో ఫైనల్గా ఇలా ఉండే. సో అప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకొని ఫైనల్గా చికెన్ మసాలా వేసుకుంటే అంతే. చూస్తుంటే భలే ఉంది కదా. సో మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్ కానీ రైస్, చపాతీ దేంతో అయినా తినండి, చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంది. సో మనం థమ్స్ అప్ కూడా తెచ్చుకున్నాము. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో వెయిటింగ్ ఉంది. సలాడ్ అంతా కట్ చేసేసాము. అందరు కూర్చొని ఏదో ఓటీటీలో సమ్ పార్కింగ్ మూవీ వస్తుంది, సో అది చూసుకుంటా తింటున్నారు అన్నమాట. మా అక్క అండ్ ఫ్యామిలీలో లంచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు వాళ్ళకి అలా ఇన్వైట్ చేయలేదు. సో అందరు వచ్చాక ఇలా మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. హోప్ మీ అందరికీ నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు లోపలికి.